హాయ్. సో మన దేశంలో ఆధ్యాత్మికత పేరుతోటి, స్పిరిచువాలిటీ పేరుతోటి, భక్తి పేరుతోటి ఎంతమంది దొంగ బాబాలు వస్తూ ఉన్నారు, ఎంతమందిని బలి తీసుకుంటా ఉన్నారు, ఎంత అఘోరాలు జరుగుతున్నాయి అన్నది ఎవరూ పట్టించుకోరు. ఎందుకు అంటే సరే మనం ఒకవేళ ఈ విషయాన్ని విమర్శించినా కూడా మరి ఇతర మతాల్లో లేరా అంటే అన్ని చోట్ల ఉన్నారు, అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు, అన్ని చోట్ల కూడా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లోని జరిగినటువంటి ఒక సంఘటన ఏంది, హత్రాస్ అనే చోట ఒక బోలే బాబా అనే అతని పాదధూళి తీసుకోవడానికి వెళ్ళినటువంటి 121 మంది తొక్కిసరాట్లో మరణించిండ్రు, 100 మంది గాయపడ్డరు అనే వార్తలు వచ్చాయి. సో డెఫినెట్గా దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది, దాని మీద కొంతమంది సస్పెండ్ చేస్తూ ఉన్నారు, యాక్షన్ చేస్తూ ఉన్నారు, కరెక్టే. కానీ ఇన్ని వేల మంది ఒక మనిషి పాదధూళి తీసుకోవడం ఏంది అనేది ఎవరు ఆలోచించట్లేరు. దానికి ప్రభుత్వాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మూఢనమ్మకాలను రూపుమాపాల్సిన అవసరం ఉంది. కట్టడి చేయకపోతే ఇలాంటి బాబాలు చాలామంది వస్తారు. ఓకే, అటువంటప్పుడు ఈ స్వామీజీలను నమ్ముకున్న వాళ్ళు ఏమడగాలంటే బాబాలని, నీ పాదధూళి తీసుకుంటే మాకు కలిసి వస్తుందని ఒక బాండ్ రాసిస్తే మేము మీకు పాదధూళి తీసుకుంటాం, దక్షిణలు కూడా చెల్లిస్తామని చెప్పాలి. వాడికి చేత కాదు కదా. అలాంటప్పుడు ఈ మూర్ఖత్వం అనేది ఏంటి ప్రజల్లో అర్థం కాదు. ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి. చాలా ఆదర్శంగా బాబాలు చెప్పే మాటలు ఇలాంటివి ఫాలో అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ 121 మంది మరణానికి ఎవరు కారకులు? మరి ఇప్పటికీ కూడా ఏమని చెప్తా ఉన్నారు, ఆ బోలే బాబా అతని మీద ఎఫ్ఐఆర్ లేదు అని చెప్తా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడు, నేను పోయిన తర్వాతనే తొక్కిసట్లా జరిగింది అన్నాడు. అసలు ఆ సత్సంగ్ జరగడానికి కారణం ఎవరు? పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? దాన్ని కంట్రోల్ చేసే అధికారం ఎవరికి ఉంది? సో డెఫినెట్గా దీనికి ఇంతమంది చనిపోవడానికి ఎవరు కారకులు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మనం కూడా జనాలు కూడా ఏమవ్వాలి, ఇలాంటి మూర్ఖత్వపు ఆలోచన వదిలేసి వాడి మట్టి తీసుకుంటున్నావు, వాడి జుట్టు వీక్కుంటున్నావు, గోర్లు వీక్కుంటున్నావు, కలిసి వస్తుంది అన్న విషయాలు వదిలేసేసి భగవంతుని నిస్వార్థంగా మీరు భగవంతుని ప్రార్థిస్తే మీ కోరికలు నెరవేరితే తప్పితే ఎవడి పాదధూళిలో మీ ఇంట్లో డస్ట్ అంతా పెట్టుకొని వాడి చెత్తను తెచ్చుకుంటే మీరు బాగుపడేది ఎక్కడిది? సో ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఇలాంటి మూఢనమ్మకాలని వ్యతిరేకిస్తూ అలాంటివి నిషేధం చేయాలి, బ్యాన్ పెట్టాల్సిన అవసరం ఉంది. వాటిని సూపర్వైజ్ చేయమని ఎవరో సుప్రీంకోర్టులో కేసు వేసారు, కానీ సూపర్విజన్ కాదు, అలాంటివి బ్యాన్ చేసి తీరాల్సిందే. అలాగే ఈ బాబాలను కూడా ప్రభుత్వం ఒక నిఘా వైఖరి పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయట్లేదు అనేది అబ్జర్వ్ చేయకపోతే మాత్రం భారతదేశంలో మొత్తం కూడా ప్రజలు అకృత్యాలకు గురయ్యే భవిష్యత్తు ఇలాగే ఉంటుంది. అది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.